హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా. సాటర్డే ఎపిసోడ్ ఎవరైతే మాజీ కంటెస్టెంట్స్ వచ్చారో వాళ్ళతోనే ఒక మంచి కిక్ వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా శనివారం ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే శివాజీ నాన్ స్టాప్గా అందరికీ ఒక సజెషన్స్ ఇచ్చి పడేసాడు. అలాగే గౌతమ్కి మాత్రం రోస్ట్ పడతానే ఉంది. నీకు వర్కౌట్ అవ్వలేదు అందుకనే అక్క అనేసావు. ఆ డైలాగ్స్ మాత్రం మామూలుగా లేదు. అంటే ఓపెన్గా స్ట్రైట్గా అనేసాడు. యష్మి విషయంలో చాలా కరెక్ట్గా చెప్పారా అని అయితే అనిపించింది. ఇంకా బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీతోనే ఎక్కువ గౌతమ్ పెట్టుకున్నాడు, గుర్తుందా లేదా? నిన్ను మిస్ అవుతున్నా అంటే నామినేషన్ వేద్దామని. అంటే ఆ ఫ్లో అనేది అలా వచ్చేస్తుంది, పంచులు పడతానే ఉంటాయి అనమాట. కానీ ఎక్కడ సీజన్ 7లో చూస్తే మనకి ఎక్కడ కూడా గౌతమ్కి శివాజీ చిక్కేవాడు కాదు అసలు. సో ఇప్పుడు గౌతమ్ స్టేజ్ పై నుంచే ఫుల్ రోస్ట్ అనేది పడింది, జోక్స్ అనేవి పేలే. అలాగే రోహిణి తరఫున వచ్చాడు, రోహిణి కోవేశాలలో మాట్లాడటం ఇదంతా కూడా సూపర్ అంటే సూపర్ హైలైట్గా అనిపించింది. సో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం, మనం డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో వచ్చిన వాళ్ళందరికీ చాలా తెలివిగా టాప్ 5 పెట్టారా అనేది అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వర్కౌట్ చేసి వచ్చారు. వీళ్ళకి ముందే తెలుసు టాప్ 5 పెట్టిస్తారు మనతో అని. సో ఆ టాప్ 5 ఆ గుర్రాలు తీసుకుని వెళ్ళి అలాగే 1 2 3 4 5 పెట్టించడం బాగుంది. అలాగే ఫస్ట్ ప్రేరణ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ సిస్టర్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడే నాగార్జున దగ్గర ఉండి వర్క్ చేసుకుంటూ ఆ రేంజ్కి వెళ్ళి మిస్ తెలంగాణ పార్టిసిపెంట్స్లోకి వెళ్ళి దాన్ని కొట్టి అసలు మామూలు మ్యాటర్ కాదు, చాలా ఇన్స్పిరేషన్ అది. సో సూపర్ అంటే సూపర్ అనిపించింది. స్టేజ్ షేర్ చేసే వరకు, ఇప్పుడు నాగార్జున స్టేజ్ షేర్ చేసే వరకు వచ్చిందంటే నిజంగా సూపర్. ఇక వాళ్ళ అమ్మ ప్రేరణ చేసిన పనిని అయితే వెనకేసుకొచ్చింది. ఏది? సో రోహిణిని కాకుండా నబీల్ని సెకండ్ ఏదైతే మెగా చీఫ్ కింద ఇది చేసిందో, సపోర్ట్ చేసిందో, సో ఆ విషయంలో ఇక నాగార్జున గారు పక్క నుంచి చెప్తున్నా కూడా పట్టించుకోలేదనమాట. పట్టించుకోకుండా మాట్లాడేస్తూ ఉంది. రోహిణిని ఫస్ట్ సపోర్ట్ చేసింది, ఆ తర్వాత నబీల్కి షిఫ్ట్ అయింది. అది మాత్రం చేసిందంటే దాన్ని బాగా కవర్ కోటింగ్ అనేది చేశారు. ఇక్కడ ప్రేరణ గేమ్ని చాలామంది తప్పు పట్టింది అదే పాయింట్లో, అది కొంచెం కవర్ చేసి వెళ్ళారా అని అనిపించింది అనమాట. సో నిజంగా ఆవిడ పట్టించుకోకుండా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడ చెప్పుకుంటూనే ఉంది. అక్కడి నుంచి నాగార్జున గారు చెప్తా ఉన్నా కూడా అవసరమే లేదనమాట. సో మనం ఏది చెప్పాలో అది డంప్ చేసేసారు. నెక్స్ట్ టాప్ 5లో నెంబర్ 1 నిఖిల్ని పెట్టారు. ఆ తర్వాత నబీలు, గౌతమ్ 3వ ప్లేస్, అలాగే యష్మి, రోహిణి వీళ్ళని టాప్ 5లో ఉంచారు ఆవిడ. అయితే ఇక్కడ ప్రేరణని పెట్టకూడదు కాబట్టి, అంటే ఎవరు గెస్ట్లు వస్తే వాళ్ళని పెట్టద్దు అనమాట. అందుకని చెప్పి వేరే వాళ్ళ మీదకి వచ్చారు. ఇక్కడ మనం పాయింట్ మాట్లాడుకున్నట్లయితే అందరు ఫ్యామిలీస్ వచ్చినప్పుడు దాదాపుగా కామన్గా, ఇంకా ఫ్యామిలీస్ వస్తున్నారు, ఇంకా 2 3 సండే కూడా వస్తారు. సో అందరూ కూడా కామన్గా చేసింది ఏంటంటే నిఖిల్, నబీల్ ఇద్దరిని పెట్టారు. అబ్జర్వ్ చేయండి, గౌతమ్ను కూడా టాప్ 5లో పెట్టారు. సో హౌస్ మేట్స్ దీన్ని బట్టి క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. వీళ్ళ ముగ్గురే రేస్లో ఉన్నారు, ముందుకున్నారు. ముఖ్యంగా నిఖిల్, నబీల్ వీళ్ళిద్దరికే పడే ఛాన్స్ ఉంది అనేది ఖచ్చితంగా బ్రెయిన్కి ఎక్కేస్తుంది. ఇప్పుడు వీళ్ళపైన ఒక అటాకింగ్ మోడ్లో ఖచ్చితంగా ఉంటారు అనమాట. ముఖ్యంగా గౌతమ్, నిఖిల్ చేసిన తప్పులు, నబీల్ చేసిన తప్పులు బయట పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ నామినేషన్స్ అప్పుడు అదే పండుతూ ఉంటుంది. చూడండి, గౌతమ్, నిఖిల్, నబీల్ ముగ్గురులోనే పడే ఛాన్స్ ఉంది అటాకింగ్ అనేది. ఇక నెక్స్ట్ యాంకర్ రవి సూపర్, మామూలు కాదు. రోహిణి కమిడియన్స్ గెలవరు అని ఎందుకంటున్నావు, ఎంటర్టైన్ చేసేవాళ్ళు గెలవరు అంటున్నావు, నాకు నచ్చలేదు అన్నాడు. కానీ రవి అది నిజమే కదా, యాక్చువల్గా మనలో మనం మాట్లాడుకుంటే. సో అది నిజమే, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేసేవారిని ఆడియన్స్ ఎప్పుడు టాప్ 1లో పెట్టి కప్పించింది లేదు. వాళ్ళని అలాగే చూసేవాళ్ళు. కమిడియన్గా చూస్తారు కానీ కమిడియన్ని హీరోని చేయలేదు కదా. సో అది ఎందుకు నచ్చలేదో అర్థం కాలేదు. సో అది రోహిణి అయితే చాలా క్లియర్గా ఉంది, ఆ విషయంలో పర్ఫెక్ట్గా చెప్పింది. ఎప్పుడు మనం ఎంత ఆడినా ఎంత చించుకున్నా మనల్ని ఎంటర్టైనర్గాని చూస్తారు తప్ప మనల్ని టాప్ 1లో పెట్టలేరని అవినాష్తో చాలా కరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే అవినాష్తో మాట్లాడేటప్పుడు మనం ఎంత కష్టపడినా కూడా, గేమ్ ఆడినా కూడా ఆడియన్స్ దేకరు అనే ఫీలింగ్ అనేది చాలా స్పష్టంగా చెప్పింది. ఇది నిజమే. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సీజన్స్ జరిగాయి, చాలా సీరియస్గా గేమ్ ఆడిన వాళ్ళు మాత్రమే గెలిపించారు తప్ప ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ వింగ్ నుంచి వీళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళని గెలిపిద్దాం అని అయితే ఖచ్చితంగా లేదు, అందులో లేదు. సీజన్ 1 నుంచి చూస్తే ధనరాజ్ బ్రహ్మాండంగా గేమ్ స్టార్ట్ చేశాడు. సో ధనరాజ్ టాప్ 5కి రాలేదే. సో ఎంటర్టైన్మెంటే ఇరగదీసేవాడు, ఎంటర్టైన్మెంట్ ఏదైనా కూడా. కానీ టాప్ 5 కూడా రాలే ఆ సీజన్లో. అలాగే చాలామంది, అంటే సీజన్స్ చెప్పుకుంటూ పోతే అది ఒక సిరీస్ అవుతుంది,
దాని మీద కావాలంటే స్పెషల్ వీడియో చేసుకుందాం. కానీ చాలామంది ఎంటర్టైన్ చేసినా కూడా విన్నర్స్ కాలేకపోయారు. ఈ విషయంలో రోహిణి కరెక్ట్గానే ఉంది అని నా అభిప్రాయం యాక్చువల్గా. సో అయితే అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అలా మాట్లాడొద్దు, అంతే కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు కదా ఎంటర్టైన్ చేసేవాళ్ళు అనే ఫీలింగ్లో మేబీ చెప్పుండొచ్చు. అక్కడ వరకు అయితే ఓకే, దాన్ని కన్సిడర్ చేయొచ్చు మనం. ఎందుకు అవరు అని అడిగితే అది కంటిన్యూటీ తుడుపు చర్యలాగా ఉంటుంది తప్పితే అది ప్రశ్నించేది ఏం కాదు. అది చెప్పిన వాళ్ళకు కూడా తెలుసు, యాంకర్ రవికి కూడా తెలుసు, అన్నాడే కానీ నిజమే అది అని తెలుసు. తర్వాత రవి విష్ణుప్రియకి అయితే సాలిడ్గా ఇచ్చాడబ్బా, డౌట్ లేదు. విష్ణుప్రియ కవర్ కోటింగ్ చేసుకునే ప్రయత్నం చేసింది కానీ ఏం పండ్ల వినిపించుకోలేదు అసలు. పక్క నుంచి నాగార్జున ఆపితేనే అప్పుడు కామ్ డౌన్ అయింది. రవి మాత్రం చాలా స్ట్రైట్గా చెప్పాడు, నువ్వు నీ కోసం గేమ్ ఆడకపోతే ఆడియన్స్ నీ గురించి ఓటు ఎందుకు వేస్తారమ్మా, చిన్న లాజిక్ మర్చిపోయా అంటే లేదు 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 నేను ఎవరి గురించి ఆడినా కూడా ఆడియన్స్ నా గురించి ఓటు వేయాలంట. సో ఏం లాజిక్ మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. సో అంటే ఒక కవర్ కోటింగ్ చేసుకుంటూ నేను చేసింది కరెక్ట్ అని ఒక సమర్థించుకుంటూ వెళ్తే అది మూర్ఖపు వాదన అయిపోద్ది. సో ఆ గేమ్ని సీరియస్గా తీసుకుని ఆడదాం, ఇంతమంది చెప్తున్నారు కదా, ఇంతమంది చెప్పినా మన బ్రెయిన్కి ఎక్కలేదు అంటే మనం చెప్పిన మాట సరిగ్గా వినవని అర్థం. సో ఫైనల్గా నాగార్జున ఆయన ఏదో చెప్తున్నాడు సజెషన్, వింటే విను లేకుంటే లేదు అనే వరకు వచ్చిందంటే చూడండి అక్కడ ఆర్గ్యుమెంట్ అయిపోతుంది యాంకర్ రవికి విష్ణుప్రియకి. అంటే నేను ఆడింది కరెక్టే మీకు చూడటం రాలేదు అనే ఇది వెళ్ళిపోతుంది. నేను వేసిన స్టెప్ కరెక్టే కానీ మీకు ఆ మ్యూజిక్ సింక్ అవ్వట్లేదు, మ్యూజిక్ మార్చి అన్నట్టు ఉంది. అర్థమైందా మీకు? సో అలాగనమాట. సో వాళ్ళ నాన్న హౌస్లోకి వచ్చి చెప్పింది కూడా అదే. సో ఇప్పుడు యాంకర్ రవి చెప్పింది కూడా ఇదే. ఇంతమంది చెప్తున్నా వినట్లేదంటే మనం బేసిక్గా ఏది కూడా వినమని దాని అర్థం. మనం చేసేది చేస్తాం, ఆడియన్స్ నచ్చితే ఉంచుతారు లేకపోతే లేదు, ఇంకా అక్కడే ఉండిపోదు. పులి స్టాప్ అంటే ఆగిపోయినట్టు లెక్క, కామా ఉంటే కంటిన్యూ లెక్క. సో 11 వారాలు సేఫ్ అవుతూ వచ్చాయనే ధీమా అయితే కనిపిస్తుంది. అదే మాట అందు కూడా. నిజానికి విష్ణుప్రియ విన్నర్ కంటెస్టెంట్, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాదని ఎవరైనా అంటారా చెప్పండి, కామెంట్ చేయండి. సో విష్ణుప్రియ విన్నర్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి. సో శివాజీ చెప్పింది కూడా అదే కదా, కానీ చేతులారు చేసుకుంటుంది. నెక్స్ట్ శివాజీ వచ్చాక స్టేజ్ దద్దరిల్లిపోయింది. అందరి గురించి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేశాడు. అయితే టాప్ 5 పెట్టేటప్పుడు విష్ణుప్రియని టాప్లో పెట్టి అమ్మాయి నువ్వు గట్టిగా ఆడాలి, అమ్మాయి గట్టిగా ఆడితే విన్నర్ అయిపోతావని అంత క్లియర్గా చెప్పాడు. చూడండి, విష్ణుని టాప్లో పెట్టి చెప్పాడు అంటే కనీసం అప్పుడైనా అర్థం అవుతుంది అనేమో, ఆడితే నీ రేంజ్ అది అని చాలా క్లియర్గా చెప్పాడు. ఈ హింట్ మన బుర్రకెక్కితే మాత్రం ఖచ్చితంగా ఆడతాం. అది పెద్ద హింట్ యాక్చువల్గా, శివాజీ ఇచ్చిన పెద్ద హింట్ అది. సో కానీ అది బుర్రకెక్కించుకుంటారా లేరా అనేది విష్ణుప్రియ. ఇలాగే శివాజీ గమనించారో లేదో మీరు, టాప్ 5 పెట్టేటప్పుడు ఆయన సీరియల్ బ్యాచ్ యష్మి కానీ ప్రేరణ కానీ పట్టించుకోలే. టాప్ 5లో అవసరం లేదు అనుకుని వదిలేసి ఉండొచ్చు మేబీ. తేజ అవినాష్ని పెట్టుకున్నారు. ఇంకా కొద్దిగా ఉన్నాయి, సీజన్ 7 వాసనలో పోలేదు. ఇక సోహైల్ వచ్చిన తర్వాత పంచులు బాగా ఫెయిల్ అయ్యి టాప్ 5 అనేది పెట్టాడు. సోహైల్ నబీల్ని పెడతాడు నెంబర్ 1 అని నేను గెస్ చేశాను, అలాగే పెట్టాడు. సో అలాగే ఎక్స్పెక్ట్ చేశాను, నేను ఎక్స్పెక్ట్ చేసినట్లుగా పెట్టాడు. అలాగే నిఖిల్ని కూడా పెట్టాడు. ప్రేరణ టాప్ 3 పెట్టుకున్నాడు. తేజ అవినాష్ ఇంకిద్దరిని పెట్టుకున్నాడు. ఇద్దరు కూడా టాప్ 5లో పెట్టారు యాక్చువల్గా. ఆ తర్వాత బోలే షవాలి కుమ్మేశాడబ్బా, 1 మ్యాన్ షో అని అనుకోవచ్చు. ఎక్కడా కూడా ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఆయన మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇలా పట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు, పక్కన అటు ఇటు జోడ్డు ఇంకా. సో పాపం నవీల్ బ్రదర్ చాలా ప్రిపేర్ అయ్యి ఉంటాడు, పక్కన అలాగే చూస్తూ ఉండిపోయాడు. అన్నీ మర్చిపోయాడు యాక్చువల్గా. ఈయన పాడుతుంటే ఈయన మాటలు ఏంటంటే ఇవన్నీ మర్చిపోయాడు. సో వీళ్ళు కూడా టాప్ 5 అనేది సో పెట్టారు. అయితే అక్కడ కామన్గా అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నిఖిల్ నబీల్ గౌతమ్ వీళ్ళనే పెట్టారు. టాప్ 5 పెట్టేటప్పుడు ఎవ్వరు కూడా టాప్ 3లో పృథ్వీని పెట్టలే. సో ఎక్కడో ఒక వాళ్ళు టాప్ 5లో పెట్టారు తప్పితే సో ఎక్కడ కూడా మీకు పృథ్వీ లేడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా తెలివి ఉన్నా కూడా విష్ణు జాగ్రత్త పడిద్ది కదా, మరి టాప్లో లేడు కదా. సో ఇద్దరి పైనే ఉంది, నిఖిల్ నబీల్ గౌతమ్ వీళ్ళ ముగ్గురు పైన, అలాగే నిఖిల్ నబీల్ ఇద్దరి పైనే ఉంది అనేది ఇప్పటికే హౌస్ మేట్స్ బుర్రకి ఎక్కేస్తుంది. ఎందుకంటే ఇక్కడ టాప్ 5 పెట్టిన దాన్ని బట్టి, అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇన్పుట్ దాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి బయట ఏం జరుగుతుంది అనేది సెన్స్ చేయగలుగుతారు, డౌట్ లేదు. దాన్ని బట్టే నామినేషన్స్ అనేవి ఉంటాయి. సో మన నామినేషన్లో ఎవరున్నారు ఏంటి, సండే ఎపిసోడ్ రివ్యూ ఏంటి అనేది మనం రేపు మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.